కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శ్రీ కాళికాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో జుక్కల్ మహారాజ్ గోపాల్ గురూజీ పాల్గొని శ్రీ కాళికాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఆయన వెంట రమేష్, వడ్ల దత్తు, వడ్ల రామకృష్ణ, కార్గమ హనుమాన్, సత్యం, ముత్యం, బ్రహ్మయ్య చారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోయిన వారు మళ్ళీ రావడం కష్టమని అంటే సరే అని ఒప్పుకొని మనలను ఆశీర్వదించడానికి వచ్చినారు. అందరం శ్రద్ధాభక్తులతో వారి అమృత వాక్యములను విని మన జన్మను తరింపజేసుకుందాం. ఇది సిద్ధాంతము అని దాని కొరకు ప్రాముఖ్యమైన దేవత గాయత్రి, అమ్మవారు శక్తి. ఎలా ఉంది? ఎన్నో చోట్ల నేను వెళ్తాను. ఎవడు శ్రీ చక్రోపాసన చేస్తాడు, శ్రీ యంత్రోపాసన చేస్తాడు, లలితా సహస్రనామే అంటాడు, ఆ అమ్మవారి ఆ ఉపాసన అంటాడు, ఈ ఉపాసన అంటాడు, షోడశి అంటాడు. ఇవన్నీ తర్వాత వాడు బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, యతి. బ్రహ్మచారికి యతికైతే ఏది అధికారం లేదు. బ్రహ్మచారికి యతికి ఏది అధికారం లేదు. బ్రహ్మచారి కేవలంగా గాయత్రి ఉపాసన, సూర్యోపాసన, అగ్ని కార్యము, వేదాధ్యయనం, ఇంతే అధికారం వానికి. మా శాస్త్రంలో చెప్తూ ఏం చెప్పారు? అష్టౌగ్రాసా మునేర్భక్షాః ద్వాదశారణ్యవాసినాం ద్వాత్రింశత్తు గృహస్థస్తు యథేష్టం బ్రహ్మచారినాం అన్నారు. ఎవడు ఎంత భోజనం చెయ్యాలి ఇది కూడా చెప్పారు.